హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే లాంచింగ్ డేట్ అయితే వచ్చింది కదా. నేనైతే జూలైలోనే చెప్పేశాను కదా లాంచింగ్ డేట్ ఎప్పుడు అనేది. మనం చెప్పుకున్నట్టే సెప్టెంబర్ 1 అయితే గ్రాండ్ లాంచ్ అయితే ఉండబోతుంది. అది కూడా ఈవినింగ్ 7 o'clock అయితే గ్రాండ్ లాంచ్ అయితే ఉండబోతుంది. అలాగే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, పక్కాగా వీళ్ళే హౌస్లోకి అయితే వస్తారు. గ్రాండ్ లాంచ్ రోజు అయితే మనం చెప్పే కంటెస్టెంట్స్ అయితే స్టేజ్ మీద అయితే కనిపిస్తారు. రాస్కోరా సాంబా ఎవరెవరు వస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చే కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే కొద్దిగా పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉన్నది. సో కొద్దిగా పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ కంటెస్టెంట్ సింగర్ కేటగిరీ నుండి సింగర్ సాకేత్ అయితే బిగ్ బాస్కి అయితే రావడం అయితే జరుగుతున్నది. అలాగే సెకండ్ కంటెస్టెంట్ అంజలి పవన్. ఫ్రెండ్స్, ఈమె సీరియల్ ఆర్టిస్ట్, అలాగే ఒక యాంకర్, అలాగే నీతోనే డ్యాన్స్ ప్రోగ్రాంలో అయితే ఈమె పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లోకి రావడం అయితే జరుగుతున్నది. అలాగే థర్డ్ కంటెస్టెంట్ రీతు చౌదరి. ఈమె కొన్ని మూవీస్లో యాక్టింగ్ చేసింది, అలాగే సీరియల్స్లో కూడా యాక్టింగ్ చేసింది. ప్రజెంట్ అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే ప్రోగ్రాంలో కూడా ఈమె పార్టిసిపేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈమె బిగ్ బాస్ సీజన్ 8లోకి 100% బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. అలాగే ఫోర్త్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం. ఇతనైతే ఒక హీరో, ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ సౌమ్య రావు. ఈమె ఒక యాంకర్. ఈమె ఒకప్పుడు జబర్దస్త్లో అయితే యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. ఈమె కూడా 100% బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ అభిరామ్ వర్మ. ఇతనైతే ఒక హీరో. ఇతను హోరాహోరీ అనే మూవీలో అయితే హీరోగా యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. ఇతను బిగ్ బాస్ సీజన్ 8లోకి రావడం అయితే జరుగుతున్నది. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ నిఖిల్. ఇతను ఒక సీరియల్ ఆర్టిస్ట్. ఫ్రెండ్స్, ఇతనికైతే ఫుల్ ఫాలోయింగ్ అయితే ఉన్నది. ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ సీజన్ 7లో అయితే చూసాం కదా అమర్దీప్కు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో సేమ్ అలాంటి ఫాలోయింగే ఇతను కూడా ఉన్నది. ఫ్రెండ్స్, ఇతన్ని కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో అయితే చూస్తున్నాం కదా, ఆ షోలో అయితే ఇతను టాస్క్లు అయితే ఇరగదీసేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చా కూడా ఇతనైతే టాస్క్లు అయితే సూపర్గా ఆడతాడు. మనకైతే మంచి స్టఫ్ అయితే ఉండబోతుంది ఇతని ద్వారా. ఇతనైతే 100% హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. ఈమె ఒక యూట్యూబర్, అలాగే ఈమె ఎన్ఆర్ఐ. ఈమె కూడా హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. ఈమె ద్వారా కూడా మనకైతే మంచి స్టఫ్ అయితే ఉండబోతుంది. ఈమె కొద్దిగా కామెడీగా మాట్లాడుతూ కొంచెం కంటెంట్ అయితే ఇస్తుంది. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ ఇంద్రనీల్. ఇతను ఒక సీరియల్ ఆర్టిస్ట్. ఇతను మొగల రేకులు, అలాగే చక్రవాకం అనే సీరియల్స్లో అయితే యాక్టింగ్ చేశాడు. ఇంద్రనీల్ బిగ్ బాస్కి రావట్లేదని ఒక బజ్ అయితే బాగా వినిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, ఇతనికైతే బిగ్ బాస్కి రావాలని చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉన్నాడు. ఇతని వైఫ్ అయితే ఇతను బిగ్ బాస్లోకి రావడం ఆమెకైతే ఇష్టం లేదు. అలాగే రెమ్యునేషన్ దగ్గర బిగ్ బాస్ టీమ్కి ఇతనికైతే కొద్దిగా డిస్కషన్ అయితే జరుగుతున్నది. రెమ్యునేషన్ దగ్గర అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. బిగ్ బాస్ టీం అయితే ఇతనికి మంచి రెమ్యునేషన్ ఇచ్చి ఇతన్ని బిగ్ బాస్లోకి అయితే తీసుకోవడం అయితే జరుగుతున్నది. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ సనా గారు. ఈమె ఒక మూవీ ఆర్టిస్ట్. ఈమె కొన్ని మూవీస్లో సైడ్ క్యారెక్టర్గా యాక్టింగ్ అయితే చేసింది. ప్రజెంట్ ఇప్పుడు బిగ్ బాస్లోకి రావడం అయితే జరుగుతున్నది. ఈమె 100% హౌస్లోకి అయితే వస్తున్నారు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ యాస్మి గౌడ. ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్. ఈమె కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ అయితే యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లోకి రావడం అయితే జరుగుతున్నది. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ ప్రేరణ కంబం. ఈమె కూడా కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ అయితే యాక్టింగ్ చేసింది. ఈమెకు మంచి క్రేజ్ ఉంది, అలాగే మంచి ఫాలోయింగ్ కూడా ఉన్నది. ఈమె చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే మాట తీరు కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఈమె గేమ్స్ కూడా సూపర్గా ఆడుతుంది. నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఈమె అవుతుందని నాకైతే అనిపిస్తున్నది. మరి మీరేమంటారు ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ తేజస్విని గౌడ. ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్, అలాగే యూట్యూబర్. ఈమె మనందరికీ తెలిసినదే అమర్దీప్ వైఫ్.
ఈమెకు కూడా మంచి క్రేజ్ ఉంది, అలాగే మంచి ఫాలోయింగ్ కూడా ఉన్నది. ఈమె బిగ్ బాస్కి రావట్లేదని సోషల్ మీడియాలో అయితే బాగా బజ్ అయితే వినిపిస్తున్నాను కదా. కానీ ఈమె కొన్ని వీడియోస్ అయితే నేను చూశాను. ఈమె అయితే వస్తున్నాను అని ఇండైరెక్ట్గా అయితే ఈమె మాట్లాడడం అయితే జరుగుతున్నది. నాకు తెలిసి ఈమె అయితే బిగ్ బాస్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈమె బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చిందంటే 100% టైటిల్ విన్నర్ ఈమె. అలాగే మోడల్ కేటగిరీ నుండి సహారా కృష్ణన్, ఈమె ఒక మోడల్ అలాగే యాక్టర్. ఈమె కూడా హౌస్లోకి వచ్చే ఛాన్స్ అయితే 99% హౌస్లోకి వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. అలాగే మోడల్ కేటగిరీ నుండి మరొక వ్యక్తి అయితే రావడం అయితే జరుగుతున్నది. అది ఎవరంటే సయ్యద్ రోహన్ అబు. ఇతను కూడా 100% హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ అభినవ్ గోమాటం. ఇతను ఒక హీరో అలాగే కమెడియన్. ఇతను ఒక డైలాగ్ ద్వారా చాలా ఫేమస్ అయితే అయ్యాడు. ఆ డైలాగ్ ఏంటంటే నీలో మస్తు సేట్స్ ఉన్నారా కమలా హాసన్ అనే డైలాగ్ ద్వారా ఇతను చాలా ఫేమస్ అవడం అయితే జరిగింది. ఇప్పుడు ఈయన బిగ్ బాస్ సీజన్ 8లోకి రావడం అయితే జరుగుతున్నది. ఫ్రెండ్స్, వీళ్ళైతే పక్కా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వచ్చేస్తారు. వీళ్ళతో పాటు కొన్ని నేమ్స్ అయితే బాగా బజ్ అయితే వినిపిస్తున్నాయి. అది ఎవరెవరంటే జబర్దస్త్ పవిత్ర, అలాగే రవితేజ, ఇతను ఒక కమెడియన్, అలాగే కొన్ని వెబ్ సిరీస్లో అయితే యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. అలాగే యాదమరాజు, ఇతను కూడా ఒక కమెడియన్. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ నందిని, ఈమె ఒక యూట్యూబర్. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ అనిల్ గిలా, ఇతను కూడా ఒక యూట్యూబర్. అలాగే నెక్స్ట్ కిరాక్ సీత, ఈమె బేబీ మూవీలో అయితే సైడ్ క్యారెక్టర్గా యాక్టింగ్ చేసింది కదా, ఈమె కూడా వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ అభయ్ నవీన్, ఇతను ఒక కమెడియన్ అలాగే డైరెక్టర్. ఇతను కూడా వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ కయ్యూమ్ అలీ, ఇతను ఒక కమెడియన్ అలాగే మన అలీ గారి తమ్ముడు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ నైనిక అనుసూరు, ఈమె ఒక డ్యాన్సర్. ఈమె ఢీ షో ద్వారా అయితే మంచి పేరు అయితే తెచ్చుకున్నది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లోకి వస్తున్నారు అని మనకు బాగా బజ్ అయితే వినిపిస్తున్నది. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే వీళ్ళ నేమ్ అయితే బాగా మనకు సోషల్ మీడియాలో బాగా బజ్ అయితే వినిపిస్తున్నది. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే అప్డేట్స్ ఇవి. ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.